ఉప ఎన్నికలు అసెంబ్లీకి సంబంధించినటువంటి రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చేనా అంటే వస్తాయనేటువంటి సంకేతాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకవైపు రాష్ట్రంలో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరొక రెండు ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా, ఈలోపు కేటీఆర్ ని జైలుకు పంపిస్తారా, ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగానే ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ను రాజీనామా చేపించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ కు సంబంధించినటువంటి కడియం శ్రీహరిని కూడా రాజీనామా చేపించే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఏం జరుగుతుంది, ఒకసారి మరొక రెండు ఉప ఎన్నికలు ఎందుకు రాబోతున్నాయి, ఆ ఉప ఎన్నికలు వస్తే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వస్తాయా లేదా స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే ఈ అసెంబ్లీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇదంతా కూడా మనం చాలా డెప్త్ గా మాట్లాడుకుందాం. ముందుగా చూద్దాం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా భీకర పోరు జరిగింది. అయినా సరే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 26 తారీఖున లేదా డిసెంబర్ 10 లేదా 11వ తేదీన నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటిది మనకు కీలకంగా సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ తరుణంలో సుప్రీంకోర్టు మొన్న మన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి హెచ్చరికనే జారీ చేసింది. వార్నింగ్ చాలా భీకరంగా. మన సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ స్పీకర్ తెలంగాణ స్పీకర్ ను ఉద్దేశించి, మీరు జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు స్పీకర్ గా తెలంగాణ రాష్ట్రంలో చేసుకుంటారా, ఖైదీగా జైల్లో చేసుకుంటారా అనే అర్థం వచ్చే మాటల్ని కూడా మాట్లాడిండు సిజేఐ. మరి డిసెంబర్ 17, 18 కల్లా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ 10 మంది కాంగ్రెస్ లో చేరిరు బీఆర్ఎస్ నుండి అని స్పీకర్ చాలా అల్టిమేటం జారీ చేసిన తరుణంలో స్పీకర్ కు సుప్రీంకోర్టు సిజేఐ అల్టిమేటం జారీ చేసిన తరుణంలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం, అటువంటి పరిస్థితులు తప్పేటట్టు లేవు. దీంట్లో మరి కాంగ్రెస్ పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు చేరిర్రు బీఆర్ఎస్ కారు గుర్తు మీద గెలిచి. మరి 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే అంటే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవు. మరి ఎన్ని నియోజకవర్గాలు వస్తాయంటే కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఆ 2 నియోజకవర్గాలు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ దానం నాగేందర్, అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి. ఈ ఇద్దరు రెడీ హ్యాండెడ్ గా దొరికిర్రు. మిగతా 8 మంది వాళ్ళకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ దగ్గర లేవు, ఎవరి దగ్గర లేవు. కానీ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్స్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి, శాసనసభ స్పీకర్ దగ్గర ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా అఫిడవిట్ రూపంలో ఉన్నాయి. సో ఈ ఇద్దరు కాన్స్టిట్యూన్సీలలో ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. రైట్. మరి ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే దానం నాగేందర్ నే మళ్ళీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుందా అని చూస్తే దానం నాగేందర్ వైపు రేవంత్ రెడ్డి లేడు. మరి దానం నాగేందర్ కు కాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ లో ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అంటే పీజేఆర్ కూతురు విజయారెడ్డికి అక్కడ ఖైరతాబాద్ లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చే అవకాశాలు మనకు కనబడతా ఉన్నాయి. మరి దానం నాగేందర్ పరిస్థితి ఏంది అంటే ఆయనను మళ్ళీ ప్రభుత్వ సలహాదారునిగానో లేదా ఏదో కార్పొరేషన్ చైర్మన్ గానో ఎమ్మెల్సీ గానో పంపించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి బీఆర్ఎస్ అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చే ఉంది అన్నప్పుడు పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. 2009లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచినటువంటి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి 2014లో 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోయిండు. 2023లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. మరి ఇప్పుడు ఖైరతాబాద్ తన నాన్న ఖైరతాబాద్ నుండి ఎమ్మెల్యే గెలిచిండు. సో బీఆర్ఎస్ పార్టీ విష్ణువర్ధన్ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ విజయారెడ్డికి, అంటే ఇక్కడ తమ్ముడికి అక్కకే పోటీ పడే అవకాశాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. అట్లాగే మరి ఖైరతాబాద్ లో దానం నాగేందర్ ఎందుకు రాజీనామా చేపియాలనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర అఫిడవిట్ ఉంది. ఖైరతాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తు మీద అక్కడ ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆ తదనంతరం వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఖైరతాబాద్ ఎన్నికల్లో అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చినటువంటి అఫిడవిట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన అఫిడవిట్ ఇచ్చిండు. ఇక్కడ
పార్లమెంట్ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి కాకుండా సికింద్రాబాద్ నుండి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఫిడవిట్ ఇచ్చిండు. ఇక్కడ రెడ్డి హ్యాండ్ దొరికిండు కాబట్టి ఎక్కడ ఉప ఎన్నిక తప్పినా ఆ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక తప్పదు. మరి దానం నాగేంద్రకి టికెట్ ఇస్తాడా, పీజేఆర్ కూతురు విజయారెడ్డికి టికెట్ ఇస్తాడా, రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేటువంటిది ఒక చూద్దాం. అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి కడియం శ్రీహరి తను గెలిచింది బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు. మరి తన కూతురికి బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ దగ్గర పెట్టుకున్నాడు. అట్లాగే కాంగ్రెస్ బీ ఫామ్ కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ కూడా దగ్గర పెట్టుకున్నాడు. రెండు కూడా చూసిండు, ఏది బీ ఫామ్ గట్టిగా ఉంది, ఏదైతే బయట పెడతా అనేటువంటి చూసి కాంగ్రెస్ బీ ఫామ్ యాక్సెప్ట్ చేసి అనే వాళ్ళ కూతుర్ని కాంగ్రెస్ నుండి గెలిపించిండు. కాంగ్రెస్ నుంచి గెలిపించే సమయంలో ప్రచార కార్యక్రమాల్లో కడియం శ్రీహరి అన్ని తానై కాంగ్రెస్ అభ్యర్థి కంటే ఎక్కువ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకోవడం, ఆయన కండువా కప్పుకోవడం, ఈ కాంగ్రెస్ పార్టీ స్టేజ్లో ఎక్కి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి, ఓటు వేయాలి అని ఇట్లాంటి వీడియోలు, ఫోటోలు, ఎవిడెన్స్ అన్ని కూడా బలంగా ఉన్నాయి. సో రెండు నియోజకవర్గాల్లో ఇక్కడ కడియం శ్రీహరికి మళ్ళీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆయన మీద బీఆర్ఎస్ పార్టీ నుండి రాజయ్య, మాజీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి రాజయ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ ఎన్నికల్లో కొంత ఎవరు గెలుస్తారనేటువంటిది కూడా సందిగ్ధమే. బీఆర్ఎస్ వైపే ఎక్కువ జనాలు మొగ్గే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. రాజయ్య వైపే కడియం శ్రీహరికి కొంత అక్కడ నెగిటివ్ ఉన్నదనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి కాబట్టి అయితే అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు డిసెంబర్ 17, 18 వరకు ఏదో ఒకటి తేల్చాలి, లేకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ ఇద్దరి మీద అనర్హత వేటు వేయాల్సిన అవసరం స్పీకర్కు ఉంది. అనర్హత వేటు వేస్తే వీళ్ళ పరువు పోతుంది కాబట్టి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరితోటి రాజీనామా చేపించి ఆ తర్వాత ఉప ఎన్నికలకు పోయే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నికలకు పోయే ముందు వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాటల్ని మాట్లాడి రాజీనామా చేపిస్తాడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు కోసం ఎట్లయితే అహర్నిశలు కష్టపడ్డామో మీరు కూడా రాజీనామా చేయండి, మిమ్మల్ని కూడా మీ గెలుపు బాధ్యతను నా భుజాల మీద వేసుకొని మీ ఇద్దరిని గెలిపిస్తా కాబట్టి రాజీనామా చేయరి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడట. ఇప్పటికే మరి గెలుపు జోష్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. ఎందుకు ఇప్పుడు ఈ నెల 26న లేదా డిసెంబర్ 11 తేదీన 10 లేదా 11 తేదీన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. సో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే మళ్ళీ ఈ ఉప ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. అంటే 17, 18 తారీఖు డిసెంబర్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి స్పీకరు. సో ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల ఉప ఎన్నికల ఇంపాక్ట్ అంతా స్థానిక సంస్థల ఎన్నికల మీద, స్థానిక సంస్థల ఎన్నికల విజయాలన్నీ కూడా ఈ గన్పూర్, ఖైరతాబాద్ ఉప ఎన్నికల మీద పడేలా వ్యూహ రచన చేస్తుండు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదేమైనా ఉప ఎన్నికలకు సంబంధించి చాలా పకడ్బందీగా రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు పోతారు. మరి చూద్దాం, జనాలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, బీఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారా? ఉప ఎన్నికలు మొత్తం మీద తప్పేటట్టు లేవు. ఉప ఎన్నికలు తప్పించాలని ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తే ఆ వేటు స్పీకర్ మీద పడే అవకాశం ఉంది, స్పీకర్ జైలుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్పీకర్ను జైలుకు పంపిస్తే అదంతా కూడా రేవంత్ రెడ్డికి మచ్చలేగానే మారుతుంది. కాబట్టి ఈ ఇద్దరిని ఖచ్చితంగా రాజీనామా చేపిస్తున్నాడు. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి. ఉప ఎన్నిక